భారత్ యొక్క ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం జెట్ ఇంజిన్ ని తయారు చేయడానికి ఫ్రాన్స్ కి సంబంధించిన సాఫ్రాన్ అనే కంపెనీని సెలెక్ట్ చేస్తుంది. ఈ సాఫ్రాన్ కంపెనీ ఆల్రెడీ ఇండియాలో ALH ధ్రువ హెలికాప్టర్ కోసం శక్తి అని పిలిచే హెలికాప్టర్ ఇంజిన్స్ ని తయారు చేస్తుంది. రఫేల్ యొక్క M88 ఇంజిన్ కోసం కూడా MRO ఫెసిలిటీని అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ ఫెసిలిటీని ఇండియాలో సెటప్ చేస్తుంది. DRDO సాఫ్రాన్ ప్రపోజల్ ని బెస్ట్ ఆప్షన్ గా భావించి ఫైనల్ చేసింది. DRDO కి సంబంధించిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE అనే సంస్థ, సాఫ్రాన్ కంపెనీ రెండూ కలిసి 120 కిలోన్యూటన్ కెపాసిటీ కలిగిన జెట్ ఇంజిన్ ని ఆమ్కా ఎయిర్ క్రాఫ్ట్ కోసం తయారు చేస్తున్నారు. ఈ GTRE సంస్థకి హై టెంపరేచర్ అల్లాయ్స్ ని తయారు చేయడంలో, సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్స్ ని, అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ ని తయారు చేయడంలో ఎక్స్పర్టైజ్ ఉంది. ఫిఫ్త్ జనరేషన్ ఇంజిన్ కి ఇవి చాలా క్రిటికల్. ఈ జెట్ ఇంజిన్ డీల్ తో ఆల్రెడీ ఇండియాకి, ఫ్రాన్స్ కి ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ రిలేషన్షిప్ మరింత పెరుగుతాయి. త్వరలోనే DRDO ఈ ఇంజిన్ ప్రపోజల్ ని CCS కి అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి మూవ్ చేస్తుంది. ఈ 120 కిలోన్యూటన్ ఇంజిన్ ని డిజైన్ చేయడం, డెవలప్ చేసి టెస్టింగ్ చేయడం అంతా భారత్ లోనే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 61,000 కోట్లు. భారత్ దీన్ని 100% TOT ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీతో తయారు చేస్తుంది. దీని ఫుల్ రైట్స్ భారత్ కుంటాయి. ఈ జెట్ ఇంజిన్ ప్రాజెక్ట్ ఫుల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, IP ఓనర్షిప్, లైసెన్సింగ్ కంట్రోల్ ఇండియా చేతిలోనే ఉంది. అప్పుడు ఇండియా ఇంజిన్స్ ని సొంతంగా ప్రొడ్యూస్ చేసి మాడిఫై చేయొచ్చు. వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మే 2025లో ఆమ్కా ప్రోటోటైప్ ని అప్రూవ్ చేశాడు. మొన్న న్యూఢిల్లీలో జరిగిన ET వరల్డ్ లీడర్స్ ఫోరం లో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఆమ్కా ఇంజిన్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు. ఈ కాన్ఫరెన్స్ లోనే ఫ్రెంచ్ కంపెనీతో కొలాబరేట్ అవుతున్నట్టు, ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు చెప్పాడు. రెండు దేశాల మధ్య గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్ మాత్రమే జరిగింది. ఇండియా కంపెనీ అయిన DRDO కి ఫ్రాన్స్ యొక్క సాఫ్రాన్ కి త్వరలోనే నెగోషియేషన్స్ జరుగుతాయి. ఈ ఇంజిన్ ఆమ్కా రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. లో బైపాస్ టర్బో ఫ్యాన్ ఉంటుంది. హై థ్రస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిలోన్యూటన్ డ్రై థ్రస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 110 to 120 కిలోన్యూటన్ ఆఫ్టర్ బర్న్ థ్రస్ట్ ను కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఇది స్టెల్త్ కేపబిలిటీ, సూపర్ క్రూజ్ కేపబిలిటీ, హై మేనేవరబిలిటీని మెయింటైన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 120 కిలోన్యూటన్ జెట్ ఇంజిన్ ని డిజైన్ చేసి డెవలప్ చేయడానికి 2030 వరకు సమయం పడుతుంది. నార్మల్ గానే ఒక జెట్ ఇంజిన్ ని తయారు చేయడానికి 10 సంవత్సరాల టైం పడుతుంది. IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 7 క్వాడ్రన్స్ ఆమ్కా జెట్స్ ని ఇండక్ట్ చేయాలని చూస్తుంది. ఇందులో ఫస్ట్ 2 క్వాడ్రన్స్ వచ్చి బేసిక్ మోడల్. దీన్ని ఆమ్కా మార్క్ 1 అని పిలుస్తారు. వీటికి అమెరికా GE F414 ఇంజన్స్ ని అమరుస్తారు. దీని కెపాసిటీ వచ్చి 98 కిలోన్యూటన్. నెక్స్ట్ 5 స్క్వాడ్రన్స్ అంటే ఆమ్కా మార్క్ 2 కి మేడ్ ఇన్ ఇండియా జెట్స్ అయిన 120 కిలోన్యూటన్ ఇంజన్స్ ని అమరుస్తారు. మార్క్ 2 అనేది మార్క్ 1 కన్నా చాలా పవర్ఫుల్ గా, అడ్వాన్స్డ్ గా ఉంటుంది.